పప్పు ములగాకు వండుకున్నాం కదండి. ఇప్పుడు సైడ్ నేను కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేసుకుంటున్నాను. అది కూడా చూద్దాం రండి ఫ్రెండ్స్. ఒక మామిడికాయకి ఒక కొబ్బరికాయ చెక్క తీసుకున్నానండి, కూర తీసుకున్నాను. ఒక మామిడికాయలో చిన్న సైజు మామిడికాయలో ఉప్పు వేసి కచ్చాపచ్చాగా నేను మిక్సీ పట్టుకుంటానండి. ఈ కొబ్బరికాయ మామిడికాయకి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి. తాలింపు పోపు సరుకులేనండి ఇవన్నీ. ఉప్పు వేసుకుని మామిడికాయ ఆడుకున్నానండి. ఇది కొబ్బరి తురుము, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు, పసుపు, కరివేపాకు, జీలకర్ర. ఇవి తాలింపు వేసుకుందామండి. ఇప్పుడు మనం ఆయిల్లో ఎండుమిరపకాయలు వేసుకున్నానండి. పచ్చడి చాలామంది పచ్చడిని పచ్చిమిరపకాయలతోటే చేస్తారు. నాకైతే ఎండుమిరపకాయలతో చేసుకుంటే చాలా బాగుంది అనిపిస్తుంది. అందుకే నేను ఎండుమిరపకాయలతోటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి చేస్తాను. ఇప్పుడు ఎండుమిరపకాయలు వేగిపోయినాయండి. నేను ఒక ప్లేట్లో తీసుకుంటాను వేగిపోయిన వాటిని. ఇప్పుడు ఇందులో మనం పోపు సరుకులు వేయించేసుకుందామండి ఈ ఆయిల్లో. ఇప్పుడు మనం ఇందులో ఎల్లుల్లిపాయలు వేసుకున్నానండి. ఆయిల్లో కొంచెం ఆవాలు వేసుకున్నానండి, కొద్దిగా పచ్చిశనగపప్పు వేసుకున్నానండి, కొంచెం మినపప్పు కూడా యాడ్ చేసుకుంటున్నాను, జీలకర్ర, కరివేపాకు వేసుకుంటాను. ఇప్పుడు కరివేపాకు మిరపకాయలు ఆడేసి మనం పచ్చడి కలుపుకుందామండి. ఇప్పుడు ఈ పోపు సరుకులు వేగిపోయినాయి కదండి. ఇందులో నేను కొబ్బరికూర ఉప్పు వేసి ఆడిపెట్టుకున్న కొబ్బరికూర అండి. ఇది పోపు సరుకులు వేగిపోయినాయండి. మామిడికాయ తురుములో ఉప్పు వేసి ఆడాను కదండి. ఇది ఇప్పుడు ఇందులో పసుపు యాడ్ చేశాను, కొబ్బరికూర వేస్తున్నానండి. కొబ్బరికూర తర్వాత ఎండుమిరపకాయలు మిక్సీ పట్టానండి, కొంచెం నలగలేదని కొబ్బరికూర వేసాను. ఇప్పుడు ఇవన్నీ కలిపి మనం మిక్స్ చేసుకుంటే కొబ్బరికాయ మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయిందండి. బౌల్లో తీసుకుంటాను. ఇదంతా ఇలా కలిపేసి ఇప్పుడు మనకి కొబ్బరి మామిడికాయ పచ్చడి రెడీ అయిందండి.